శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మ్మ్. ఈ పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా మన జీవితాలకు వెలుగును, ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఖచ్చితంగా. ముఖ్యంగా హోమియోపతిని కేవలం ఒక వైద్య విధానంగా మాత్రమే ఉంచకుండా దాన్ని ఆరోగ్యం, సామరస్యం, సేవ, ఇంకా ఒక ఉన్నతమైన జీవన మార్గంగా మలచిన మన హోమియోపతి గురువుగారు శ్రీ పివి సత్యనారాయణ గారికి ఈరోజు ప్రత్యేక గురువందనాలు సమర్పించుకోవాలి. అవును, ఆయన మార్గదర్శకత్వం వల్లే మనం ఈరోజు ఇంత లోతైన విషయాలను చర్చించుకోగలుగుతున్నాం. నిజమే. మనం గత 2 విశ్లేషణలలో ఒక క్రమబద్ధమైన ప్రయాణం చేశాం కదా. ఒకసారి వాటిని నెమలు వేసుకుంటే, మొదటి భాగంలో భౌతిక పదార్థం అంటే మ్యాటర్ నుండి జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ వరకు ఎలా వెళ్తామో చూశాం. అవును, ఆ జీవశక్తి ద్వారా శరీరంలో సామరస్యం లేదా హార్మోనీ ఎలా నిలబడుతుందో మాట్లాడుకున్నాం. రైట్. ఆ తర్వాత రెండో భాగంలో ఆ సామరస్యమనేది కేవలం శరీరానికే పరిమితం కాకుండా ఒక సానుకూల జీవనంగా, కరుణగా, సేవగా ఎలా మారుతుందో కూడా వివరించాం. ఎగ్జాక్ట్లీ. వ్యక్తిగత సామరస్యం సమాజంలో సామాజిక సామరస్యంగా ఎలా ఎదుగుతుందో చూశాం. అయితే ఇక్కడే నాకు పెద్ద ప్రశ్న వస్తోంది. బహుశా ఇంటున్న మనందరికీ ఈ ప్రశ్న రావచ్చు. అదేంటంటే, మనం మందులు వాడాం, ఆరోగ్యం తిరిగి వచ్చింది, ఆ తర్వాతేంటి? ఆ ఆరోగ్యంతో మనం ఏమీ చేయాలి? చాలా బలమైన ప్రశ్న ఇది. అంటే ఆరోగ్యమే మన ప్రయాణానికి చివరి గమ్యమా? నా రోగం తగ్గింది, ఇక నాకేం పట్టింపులేదు అనుకోవడమేనా? లేక మరింత ఉన్నతమైన జీవనానికి ఈ ఆరోగ్యం ఒక అవకాశం మాత్రమేనా? ఈరోజు మన విశ్లేషణ ప్రధాన లక్ష్యమిదే. శారీరక ఆరోగ్యం నుండి అంతర్గత పరివర్తన వైపు చేసే ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎందుకంటే మనం తరచుగా ఆరోగ్యమంటే శరీరంలో ఏ నొప్పి లేకపోవడం అని సరిపెట్టుకుంటాం. కాని అది పూర్తి సత్యం కాదు. దీని ఒక చిన్న ఉదాహరణతో చూద్దామంటారా? అంటే నాకొక పోలిక గుర్తొస్తోంది. ఇప్పుడు ఒక కారు ఇంజిన్ చెడిపోయిందనుకుందాం. స్మూత్గా నడుస్తోంది, కండిషన్ సూపర్గా ఉంది. సరే. కానీ ఆ కారును నడిపే డ్రైవర్ అతనికింకా కోపం తగ్గలేదు, లేదా అతనేదో మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాడు. కారు ఇంజిన్ బాగున్నంత మాత్రాన ఆ ప్రయాణం సురక్షితమేనా? ఖచ్చితంగా కాదు. ఆ ప్రయాణం చాలా ప్రమాదకరం. ఇక్కడ మీరు చెప్పిన ఉదాహరణ చాలా అద్భుతంగా సరిపోతుంది. కారు ఇంజన్ అనేది మన భౌతిక శరీరం అనుకుంటే, దానిని నడిపే డ్రైవర్ మన మనస్సు, మన అంతర్గత స్థితి. రైట్. డాక్టర్ మందిచ్చి బాగుచేసేది ఆ ఇంజన్ను మాత్రమే కదా? అవును. వైద్యం మన శారీరక రుగ్మతలను మాత్రమే తాత్కాలికంగా తొలగిస్తుంది. కాని డ్రైవర్ స్థానంలో ఉన్న మన మనస్సులో ఇంకా కోపం, అసూయ, అహంకారం, స్వార్థం లాంటివి అలాగే ఉండిపోతే ఆ జీవితంలో సామరస్యం రాదు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ డ్రైవర్ తన కోపంతోనో, నిర్లక్ష్యంతోనో ఆ బాగున్న కారును అతి త్వరలోనే మళ్లీ ఏదో ఒక గోడకో, చెట్టుకో గుద్దేస్తాను. మన శరీరం కూడా అంతే. బాహ్య ఆరోగ్యానికి, అంతర్గత పరివర్తనకు మధ్య ఉన్న వ్యత్యాసమిదే. మనసు బాగోలేనప్పుడు శరీరం మళ్లీ మళ్లీ జబ్బు పడుతూనే ఉంటుంది. అంటే శారీరక వ్యాధులకు మన భావోద్వేగాలకు అంత ప్రత్యక్ష సంబంధముందంటారా? 100% ఉందండి. మన సాంప్రదాయక భారతీయ తాత్విక భావనలైన అరిషడ్ వర్గాలను ఒకసారి గమనిద్దాం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవే కదా? అవును. ఇవి కేవలం పాపపుణ్యాలకు సంబంధించిన నైతిక విషయాలు మాత్రమే కాదు. ఇవి దైనందిన జీవితంలో మన జీవశక్తిని అంటే వైటల్ ఫోర్స్ని ఎలా దెబ్బతీస్తాయో హోమియోపతి చాలా స్పష్టంగా గుర్తిస్తుంది. కొంచెం వివరంగా చెప్పగలరా? అంటే రోజువారీ జీవితంలో ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? తప్పకుండా. ఉదాహరణకు క్రోధమంటే కోపం తీసుకుందాం. కోపం ఎవరికైనా వస్తుంది. కాని ఒక వ్యక్తి చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోపపడుతూ పగను లోపల అణిచిపెట్టుకుంటే ఏమవుతుంది? బహుశా సంబంధాలు దెబ్బతింటాయి. సంబంధాలే కాదు, ఆ కోపం నేరుగా అతని నరాలమీద, రక్తప్రసరణమీద ఒత్తిడి పెంచుతుంది. దీర్ఘకాలంలో అది బ్లడ్ ప్రెషర్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్గా మారుతుంది. అలాగే కామం అంటే ఇక్కడ కేవలం శారీరక వాంఛ అని కాదు, విపరీతమైన కోరికలు, అదుపులేని కోరికలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. రైట్. అలాగే లోభమంటే అత్యాశ కదా? అవును. ఎంత ఉన్నా ఇంకా కావాలనే అత్యాశ వల్ల మనిషి నిరంతరం ఒత్తిడికి గురవుతాడు. ఇక మోహమంటే ఒక వస్తువుమీదనో, వ్యక్తిమీదనో విపరీతమైన వ్యామోహం. అది కోల్పోతామేమో అన్న భయం నిరంతరం మనిషిని కుంగదీస్తుంది. మదం, మాత్సర్యం కూడా అంటే కదా? మదమంటే అహంకారం, ఇతరులను చిన్నచూపు చూడటం.
మాత్సర్యమంటే పక్కవాడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం, అసూయపడటం. కరెక్ట్. పక్కవాడికి మంచి జరిగితే తట్టుకోలేని ఆ అసూయ మనిషిలోని అంతర్గత శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ భావోద్వేగాలన్నీ జీవశక్తిలో ఒక అపశృతిని, ఒక హార్మోనీ లేని స్థితిని సృష్టిస్తాయి. ఓహో! అంటే ఇప్పుడు నాకొక సందేహం వస్తుంది. ఇప్పుడు ఈ అరిషడ్వర్గాలు అన్నీ కూడా శారీరక వ్యాధులే అంటారా? అంటే వీటిని మందులతో నయం చేయగలమా? ఉదాహరణకు, నాకు అసూయ ఎక్కువగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు అసూయ తగ్గే బిళ్ళలివ్వండి అని అడగవచ్చా? లేదు లేదు, అలా అడగలేము. ఇక్కడే మనం ఒక స్పష్టతకు రావాలి. ఇవి వైద్యపరమైన వ్యాధులు కావు. ఇవి మానవుని నైతిక, ప్రవర్తనాపరమైన సవాళ్లు. మందులు జీవశక్తిని బ్యాలెన్స్ చేయగలవు, కాని మన ఆలోచనా విధానాన్ని నేరుగా మార్చలేవు. మరి వీటికి పరిష్కారం ఏంటి? వీటిని జయించడానికి ముందుగా మనిషిలో గమనిక మొదలవ్వాలి. ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటాం కదా, అలాగనమాట. స్వీయ పరిశీలన అత్యవసరం. స్వీయ పరిశీలన అంటే? మనల్ని మనం ప్రశ్నించుకోవడమా? అవును. ఉదాహరణకు, నాలో కోపం ఎప్పుడొస్తోంది? పక్కవారిని చూసి నాకు అసూయ ఎందుకు కలుగుతోంది? నాలో ఈ అహంకారం ఎక్కడ్నుందొస్తోంది అని మనల్ని మనం నిలదీసుకోవాలి. ఒక అర్థవంతమైన నిశ్శబ్దం మన ఆలోచనలను మారుస్తోంది అంటారు. అవును. ఆ గమనిక వచ్చినప్పుడే పరివర్తన మొదలవుతుంది. కానీ వినడానికి ఇది చాలా బాగుంది, కానీ ఆచరణలో అంత సులభం కాదు కదా. కేవలం విషయాలు తెలుసుకోవడం వేరు, వాటిని ఆచరణలో పెట్టడం వేరు. 100% నిజం. అందుకే దీనికి ఒక క్రమశిక్షణ అవసరం. దాన్ని మనం సాధన అంటాం. సాధన అంటే ఏదైనా అడవికెళ్ళి తపస్సు చేయాలా ఏంటి? లేదు. సాధన అనగా క్రమశిక్షణతో కూడిన అంతర్గత అభ్యాసం. మన దైనందిన జీవితంలోనే నైతికంగా ఎలా జీవిస్తున్నామనేది గమనించుకోవడం. ఈ సాధనలో అత్యంత ముఖ్యమైన భాగం ధ్యానం. ధ్యానం. అవును. ధ్యానమనేది మన శ్రద్ధను, ప్రశాంతతను పెంచుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న కోపం, అసూయ లాంటి అదుపు తప్పే భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ధ్యానం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేనొక చిన్న పాయింట్ అడగాలి. ఈ మధ్య చాలామంది ధ్యానం చేస్తే ఇక మందులక్కర్లేదు, డాక్టర్లవసరం లేదు, అన్నీ నయమైపోతాయని నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా పొరపాటు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఒక గీత గీయాలి. ధ్యానమనేది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అంటే అది అన్ని రోగాలను నయం చేసే మాయాజాలం కాదంటారా? ఖచ్చితంగా కాదు. శరీరానికి జబ్బు చేస్తే దానికి తగిన వైద్యం, మందులు అవసరం. ధ్యానం చేసే పని ఏంటంటే మందుల వల్ల వచ్చిన ఆరోగ్యాన్ని, బ్యాలెన్స్ను నిలబెట్టుకోవడానికి మనస్సుకొక ప్రశాంతతనిస్తుంది, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. అంతేకాని ఇది మెడికల్ ట్రీట్మెంట్ను రీప్లేస్ చెయ్యదు. రైట్. చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఇప్పుడు నేను మందులు వాడాను, నా ఆరోగ్యం బాగుంది. ధ్యానం చేశాను, నా మనసు ప్రశాంతంగా ఉంది, నాలో సానుకూల ఆలోచనలొస్తున్నాయి. ఇక్కడితో నా ప్రయాణం పూర్తయిపోయినట్లేనా? అంటే ఈ సానుకూల ఆలోచనలు కేవలం నా మనసులోనే ఉండిపోతే సరిపోతుందా? ఒక మంచి ఆలోచనకు సామాజిక అర్థం ఎప్పుడొస్తుంది? చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. కేవలం గదిలో కూర్చుని నాలో నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే సరిపోదు. ఆ మంచి ఆలోచనలు, అనగా గుడ్ థాట్స్ అనేవి ఒక మంచి నడవడికగా మారాలి. కన్స్ట్రక్టివ్ కండక్ట్ అంటాం దీన్ని. నడవడికలో మార్పు రావాలి. సేవ అనగానే మనకు వెంటనే దానం చేయడం లేదా ఎవరికైనా డబ్బులివ్వడం గుర్తొస్తుంది. అదే నా సేవ అంటే? సేవ అంటే కేవలం దానం చేయడం మాత్రమే కాదు. అవసరంలో ఉన్నవారికి మన సమయాన్ని కేటాయించడం, వారికి భరోసా ఇవ్వడం, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం, నిస్వార్థంగా మన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం, ఇవన్నీ సేవే. వృత్తి ధర్మాన్ని నిస్వార్థంగా చేయడం కూడా సేవే అంటారా? అవును. ఇక్కడే మనం మన గురువుగారు శ్రీ పివి సత్యనారాయణ గారిని గుర్తుచేసుకోవాలి. ఆయన 5 దశాబ్దాలకు పైగా నిస్వార్థమైన సేవ చేశారు. ఒకవైపు వేలాది మందికి వైద్యం చేస్తూనే మరోవైపు నిరంతరం విద్యాబోధన చేశారు. తన జ్ఞానాన్ని ఎందరికో పంచారు. నిజమే. ఆయన జీవితము మనకొక ప్రత్యక్ష ఉదాహరణ. అవును. అందులో అత్యంత గొప్ప విషయం ఆయనలోని అణుకువ, హ్యూమిలిటీ. ఒక నిజమైన గురువుగా ఆయనెప్పుడూ ఏమనేవారంటే, తన విద్యార్థుల నుండి, తాను సేవ చేసే ప్రజల నుండి తాను నిరంతరం ఎంతో నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పేవారు. ఆహా, ఎంత గొప్ప మాట! అంటే జ్ఞానం నుండి సాధన, సాధన నుండి సేవ అనే ఒక అద్భుతమైన క్రమం ఆయన జీవితంలో కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా.
సేవ చేసేటప్పుడు నేనేదో గొప్పవాడిని, ఇతరులకు మేలు చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. ఆ అణుకువ ఉన్నప్పుడే అది నిజమైన సేవ అవుతుంది. అయితే ఇదంతా వింటుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. ఒకసారి గురువుగారు ఒక మాటన్నారు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది కూడా. ఏంటది? హౌ టు రీచ్ ద గాడ్ త్రూ హోమియోపతి. హోమియోపతి ద్వారా దేవుని చేరుకోవడం ఎలా అని ఆయన అడిగారు. ఇది వినగానే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అవును, ఎవరికైనా అలానే అనిపిస్తుంది మొదట్లో. అంటే హోమియోపతి మందులు వేసుకుంటే దేవుడు కనిపిస్తాడా? లేదా ఒక 4 రోజులు మందులు వాడగానే నేరుగా మోక్షం వస్తుందా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా. ఖచ్చితంగా కాదు. హాహా, మందులు నేరుగా దేవుడి దగ్గరకు చేర్చం. అలా అనుకుంటే అది చాలా అమాయకత్వం అవుతుంది. ఆయన ఉద్దేశం అది కాదు. మరి ఆయన ఉద్దేశమేంటి? అంత లోతైన మాట ఎందుకన్నారు? ఆయనేమన్నారంటే ఆరోగ్యమనేది దేవుణ్ణి చేరుకోవడానికి ఒక అవకాశమని. ఒక వ్యక్తికి సరైన రాజ్యాంగబద్ధమైన ఔషధాలు అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అతని భౌతిక రుగ్మతలే కాదు, మానసిక ఒత్తిళ్లు కూడా సమతుల్యానికి వస్తాయి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే కేవలం జ్వరానికి నొప్పికిచ్చే మందు కాదు కదా. కాదు, మనిషి మొత్తం తత్వాన్ని, అతని ఆలోచనలను, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే మందు. ఆ మందు ద్వారా ఒక సంపూర్ణమైన సమతుల్యత ఏర్పడుతుంది. ఆ ఆరోగ్యం వల్ల మనిషికి స్పష్టమైన ఆలోచన వస్తుంది. ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత ద్వారా స్వయం క్రమశిక్షణ కలుగుతుంది. ఆ క్రమశిక్షణ మనలో కరుణను మేల్కొల్పుతుంది. కరుణ వల్ల తోటివారికి సేవ చెయ్యాలన్న తపన పుడుతుంది. ఆ సేవ చేస్తున్నప్పుడు మనలోని అహంకారమంతా కరిగిపోయి అది ఆధ్యాత్మిక అన్వేషణను ప్రేరేపిస్తుంది. ఓహో, అంటే మందు నేరుగా దేవుణ్ణి చూపించదు, కాని దేవుడిని లేదా మోక్షాన్ని అన్వేషించటానికి అవసరమైన శారీరక మానసిక సామరస్యాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. ఇదొక తాత్విక ప్రయాణం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రయాణం మనిషి స్వయంగా చెయ్యాలి. దానికి కావలసిన పునాదిని మాత్రమే హోమియోపతి వేస్తుంది. అలాగే గురుగారు ఈ ప్రయాణంలో సానుకూల, ప్రతికూల శక్తుల గురించి, ఆరా గురించి కూడా మాట్లాడారు. ఆరా అంటే దీనికేమైనా క్వాంటం ఫిజిక్స్ లాంటి సైంటిఫిక్ పదాలు వాడాలా మనం? అక్కర్లేదు. దీని చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి పెద్ద పెద్ద సైన్స్ పదాలు అవసరం లేదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఎప్పుడూ తీవ్రమైన కోపంతో, చిరాకుతో, అసహనంతో ఉన్నాడనుకోండి. అతడున్న గదిలోకి మనం వెళితే మనకు ఎలా అనిపిస్తుంది? ఏదో తెలియని ఒక నెగటివ్ ఫీలింగ్, ఒక భయం లేదా అసౌకర్యం కలుగుతుంది కదా. ఖచ్చితంగా. ఆ వాతావరణమంతా టెన్స్గా ఉంటుంది. దాన్నే మనం ప్రతికూల వాతావరణం అంటాం. అదే ఒక వ్యక్తి చాలా ప్రశాంతతతో, ప్రేమతో, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేస్తున్నాడనుకోండి. ఆయన దగ్గరికి వెళితే మనకెలా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా, ఒక సానుకూల వాతావరణం, ఒక పాజిటివ్ ఆరా అనిపిస్తుంది కదా. రైట్. ఒక ఆహ్లాదకరమైన భావన కలుగుతుంది. గురువుగారు చెప్పిన ఆరా అంటే ఇదే. సరైన మందులు మనిషి లోపలి ఈ ఒత్తిడిని తగ్గించి ఆ సానుకూల వాతావరణాన్ని నిర్మించుకోవడానికి సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని ఆయన గమనించారు. అంటే హోమియోపతి మందుల వల్ల పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయి అని ఆయన అన్నమాట దీని గురించేనా? అవును, ఇది ఒక బయోమెడికల్ గ్యారంటీ అని నేను చెప్పట్లేదు, కానీ ఇది గురువుగారి సుదీర్ఘ క్లినికల్ మరియు తాత్విక అనుభవం. పిల్లల్లో ఉన్న శారీరక, మానసిక అడ్డంకులను హోమియోపతి ద్వారా తొలగించినప్పుడు వారి సహజ సామర్థ్యాలు, తెలివితేటలు ఎలాంటి అడ్డంకి లేకుండా వికసిస్తాయని ఆయన విశ్వసించారు. అది చాలా లాజికల్గా ఉంది. మనిషి ప్రశాంతంగా ఉంటే వాళ్ల పూర్తి సామర్థ్యం బయటకు వస్తుంది కదా. అవును, ఈ ప్రయాణమంతా కూడా ఆత్మ, పరమాత్మ, మోక్షం అనే భావనలో చుట్టూ తిరుగుతుంది. కాని ఆత్మ, మోక్షమంటే ఇవి మెడికల్ బుక్స్లో లేదా అనాటమీ పుస్తకాల్లో దొరికేవి కావు కదా. కావు. ఇవి పూర్తిగా మన భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక భావనలు. వీటిని మనం చాలా గౌరవపూర్వకంగా అర్థం చేసుకోవాలి. నేను కేవలం ఈ శరీరమేనా, ఈ కండరాలు, ఎముకల సమూహాన్నేనా నేను? నా ఆలోచనలకు అతీతంగా అసలు నేనెవరు అనే అన్వేషణకు ఈ భావనలు దారితీస్తాయి. అంటే ఈ ఆరోగ్యమే ఆ లోతైన అన్వేషణకు ఒక కిటికీలాంటిదన్నమాట. ఖచ్చితంగా. చాలా అద్భుతంగా వివరించారు. ఇప్పుడు మనం ఈ విశ్లేషణ చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈ 3 భాగాల ప్రయాణాన్ని ఒక్కసారి మహాసమన్వయం అంటే గ్రాండ్ సింథసిస్గా చూద్దాం. తప్పకుండా. మొదటి భాగంలో మనం జీవితంలో సామరస్యాన్ని ఏది నిలబెడుతుంది అని ప్రశ్నించుకున్నాం. రెండో భాగంలో ఆ సామరస్యం సానుకూల జీవనంగా, సేవగా ఎలా మారుతుందో చూశాం. అవును. ఇక ఈ 3వ భాగంలో
అసలు ఆరోగ్యం యొక్క ప్రయోజనం ఏమిటి అని తెలుసుకున్నాం. ఈ పరిణామ క్రమాన్ని ఒక గొలుసు కట్టులా చూస్తే ముందుగా శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఆ ఆరోగ్యం వల్ల మనలో ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహన మంచి జీవనానికి దారితీస్తుంది. ఆ మంచి జీవనం తోటివారి పట్ల కరుణను పుట్టిస్తుంది. ఆ కరుణే సేవగా మారుతుంది. ఆ సేవ మనలో అంతర్గత పరివర్తనను తీసుకొస్తుంది. మరియు ఆ అంతర్గత పరివర్తన చివరగా ఒక ఉన్నతమైన అన్వేషణకు దారితీస్తుంది. సరిగ్గా చెప్పారు. సో దీన్నంతటినీ మనం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఆరోగ్యం అంతిమ గమ్యం కాదు. మంచి ఆలోచనకు, మంచి కార్యానికి, సేవకు, అంతర్గత పరివర్తనకు ఆరోగ్యమొక అవకాశం. చాలా లోతైన మాట ఇది. ఈ సుదీర్ఘమైన ప్రయాణం ముగుస్తున్న ఈ వేళ మనందరికీ జ్ఞానాన్ని పంచిన గురువులందరికీ నమస్కరిద్దాం. గురువు మనకు సమాధానాలు మాత్రమే ఇవ్వరు, మనలో కొత్త ప్రశ్నలను మేల్కొల్పుతారు. నిజమే. ఆరోగ్యం, సామరస్యం, సేవ మరియు జీవిత ప్రయోజనం గురించి మనల్ని ఇంతలా ఆలోచింపచేసిన మన గురువుగారు శ్రీ పివి సత్యనారాయణ గారికి ముగింపు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ తాత్విక ప్రయాణాన్ని ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరూ తమను తాము అడుక్కోవలసిన కొన్ని ప్రశ్నలిక్కడ వదిలివెళ్తున్నాం. ఆరోగ్యంగా ఉండటం కోసం మనం జీవిస్తున్నామా? లేక అర్థవంతంగా జీవించడానికి ఆరోగ్యం అవసరమా? మన జ్ఞానం మరొకరి జీవితానికి ఉపయోగపడకపోతే ఆ జ్ఞానం సంపూర్ణమా? ఆలోచించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.